అందరికీ నమస్కారం అండి. ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ టు ఉషశ్రీ వ్లాగ్స్. ఈరోజు మేము తూర్పు ఎడవెల్లిలో ఉన్నటువంటి శ్రీ రామస్వామి వారి ఆలయంలో అయితే మా కోలాట విద్యను ప్రదర్శించడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆలయం యొక్క విశిష్టతని తెలుసుకున్న తర్వాత ఒక చిన్న వీడియో అయితే చేసి మీ అందరికి కూడా అందించాలని ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. రామో విగ్రహవాన్ ధర్మః, ధర్మగుణాన్ని అంతా తీసుకొని దానికి ఒక మానవాకృతి కల్పిస్తే అది శ్రీరామచంద్రునిగా ఆవిర్భవిస్తుందని మారీచుడు అన్నాడు. ఒక రాక్షసుడే రాముని ఇంత గొప్పగా కోటగిరి విద్యాధర్రావు గారు మినిస్టర్గా ఉన్న కాలంలో తన ఇంటి దగ్గరలో వారు నివసించేటువంటి ఎడవెల్లి గ్రామంలో తన ఇంటి దగ్గరలో ఈ విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామిని ప్రతిష్ఠించారు. 2002లో శంకుస్థాపన జరిగిన ఈ ఆలయం కేవలం సంవత్సర కాలంలోనే అద్భుత కట్టడంగా ఆకృతి దాల్చింది. ఆలయ గోపురం పంచకలశయుక్తంగా పంచ అంతస్తాలతో అలరారుతూ ఉంది. ఆలయ మండపం చూస్తున్నారు కదా, మన తెలుగు రాసుల్లో ఉన్నటువంటి 12 చిహ్నాలని చిత్రించడం జరిగింది. ఈ చిత్రాలన్నీ చూసిన తరువాత నాకు ఆ చిత్రకారుల యొక్క గొప్పతనం కూడా మీ అందరికీ తెలియజేయాలనిపించింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో ఈరోజు మా కోలాటం కళని ప్రదర్శించే అదృష్టం వచ్చినందుకు నిజంగా శ్రీరామచంద్రుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న విషయాల్లో ఒక గొప్ప విషయం ఏంటి అంటే, పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం అందరి వల్ల కావట్లేదు, చాలా మంది వెళ్ళలేకపోతున్నారని చిన్న తిరుపతిలో స్వామివారిని ప్రతిష్ఠించి భక్తుల కోరికలు ఎలా తీరుస్తున్నారో, అలానే భద్రాద్రి వెళ్ళలేక భద్రాచలం వెళ్లి స్వాముల వారిని చూడలేని వారి కోసం మన కోటగిరి విద్యాధర్రావు గారు ఇక్కడ రాముల వారి ప్రతిష్టా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందట. అందుకే ఈ యొక్క ఎడవెల్లిని చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తారట. ఇది తూర్పు వైపున ఉండడం వల్ల తూర్పు ఎడవెల్లిగా పేరొందింది. ఈ భారతీయ సనాతన సంస్కృతిలో శ్రీరామునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గర్భాలయంలో సీతారామచంద్రము లక్ష్మణమూర్తులు ఎంతో విశేషంగా భద్రాద్రిలో చందంగా అలంకరించబడి ఉంటారట. రెండవ భద్రాద్రిగా పిలువబడుతున్నటువంటి ఈ రామాలయంలో ఈ రోజు మా కళను ప్రదర్శించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలానే కళాకారుల్ని కళల్ని గౌరవిస్తూ ఉండాలని, మన భారతీయ సనాతన సంస్కృతి ఎప్పుడు ఇలానే వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.